అజేయుడు మూడవ భాగం. రెండవ భాగంలో సారథి ప్రేమని ప్రియ పేదవాడన్న కారణంతో తిరస్కరిస్తుంది. మోహన్ కూడా ప్రియని ఇష్టపడుతున్నాడని తెలుసుకుని పెద్దగా వ్యవహరించి వాళ్ళ పెళ్ళికి అందరినీ ఒప్పిస్తాడు సారథి. మోహన్ ప్రియల పెళ్ళి జరిగిపోతుంది. శాంతి ఆత్మహత్య డ్రామా ఆడి సారథితో చివాట్లు తింటుంది. మాధవరావు అహల్య వెళ్తున్న కారు యాక్సిడెంట్కి గురవుతుంది. కథ కొనసాగుతుంది. అంతవరకు కళకళలాడుతుండే ఇల్లు ఇప్పుడు నిర్జీవంగా శ్మశానంలా ఉంది. మాధవరావు దంపతులు నిలువెత్తు చిత్రాలు హాల్లో గోడలకి వెలిశాయి, పెద్ద పెద్ద పూలదండలు ధరించి. మోహన్ పిచ్చివాడిలా అయిపోయాడు ఒకేసారి తల్లి తండ్రి పోవడంతో. కర్మకాండలు ముగిశాయి. ఎక్కడి వారక్కడ సర్దుకున్నారు. సారథి ఓ మూల మోహన్కి ధైర్యం చెప్తూనే మిగతా పనులు చూస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా అధికారం తన హస్తగతం చేయకపోవడంతో వెర్రెత్తిపోయాడు మన్మథరావు. సారథి, ఎన్నాళ్ళని ఆఫీస్ మూసిపెడతాం? నేను చూస్తాను ఆ పనులన్నీ. అన్నపోయాక మోహన్కి ఇంకా మిగిలింది నేనేగా అన్నాడు మొసలి కన్నీరు కారుస్తూ. ఇప్పుడు ఆఫీసు మూసిలేదే, చేస్తున్న పని ఆపకుండానే అన్నాడు సారథి. అదే ముఖ్యమైన పనులు ఆగిపోయాయిగా, చూద్దాం. మోహన్ కాస్త దుఃఖం నుంచి తేరుకోగానే వాడికి అప్పచెప్దాం అన్నాడు సారథి. మన్మథరావు మొహం మార్చుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న ప్రియకి మరీ చిరాకు కలిగింది. ఏమిటి తన అధికారం? స్వంత బాబాయ్ కన్నా దగ్గరవాడా ఇతను అని మనసులోనే విసుక్కుంది. అయితే భర్త దగ్గర ఆ మాట అనడానికి మాత్రం ధైర్యం లేదు. ఆ రోజు ప్రియ లేచేసరికి మోహన్ ఒంటరిగా ఓ మూల కుర్చీలో కూర్చొని ఏడుస్తున్నాడు. అతని పట్ల ఆమె హృదయం జాలితో నిండిపోయింది. మెల్లిగా వెళ్ళి అతని తల మీద చెయ్యి వేసింది. ఆమెను చూడగానే అతని దుఃఖం రెట్టింపైంది. ఆమె కొంగులు తలదాచుకుని బావురుమన్నాడు. ఏమిటిది పసిపిల్లాడిలా అంది అతని తల నిమురుతూ. లేదు ప్రియా, నన్ను ఇప్పటికీ పసిపిల్లాడిలాగే చూశారు. అడగ్గానే కోరిన అమ్మాయితో పెళ్లి చేశారు. నా హనీమూన్ మూలంగా వాళ్ళు బలైపోయారు. ప్రియ మొహం కళ తప్పింది. లేదండి, గొడ్డొచ్చిన వేళ, బిడ్డ పుట్టిన వేళ, కోడలు అడుగుపెట్టిన వేళ మంచిది కావాలంటారు. పార్వతీ పరమేశ్వరులా ఉన్న దంపతులిద్దరూ పిడికెడు బూడిదైపోయారు. చేతుల్లో మొహం దాచుకుంది ప్రియ. చచా, అదేం కాదు. తన దుఃఖం మాట మర్చిపోయి ఆమెను ఓదార్చాడు మోహన్. కాలం గడుస్తున్న కొద్దీ ఎంతటి గాయమైనా మాన్తుంది. అలాగే మోహన్ కాస్త తేరుకున్నాడు. సారథి ప్రియ అతన్ని మామూలు మనిషిని చేయడానికి చాలా ప్రయత్నాలు చేసి మొత్తానికి సాధించారు. మాధవరావు దంపతుల పేరిట ఓ కాలేజీ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు డొనేట్ చేశాడు సారథి మోహన్తో సంప్రదించి. మోహన్ సారథి కూడా ఆఫీస్కి వెళ్ళొస్తున్నారు. సారథి కారణం ఉన్నా లేకపోయినా జోక్స్ వేసి మోహన్ని నవ్విస్తున్నాడు. అయితే కారు యాక్సిడెంట్ చేయడానికి కారుకులు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అంతేకాదు మోహన్ని అనుక్షణం కనిపెట్టి ఉంటున్నాడు, ఏ ప్రమాదము జరగకుండా. మన్మథరావు ఆఫీస్కి వచ్చి అధికారాన్ని చేతిలోకి తీసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సారథి దగ్గర అతని ఆటలేవి సాగలేదు. అతని కోరికలన్నీ సున్నితంగా తోసిపుచ్చుతున్నాడు సారథి. సారథి, ఓ రోజు తుఫాన్లో వచ్చి పడ్డాడు మన్మథరావు. ఏమిటండి నవ్వుతూనే అన్నాడు సారథి. నీ ఉద్దేశం ఏమిటి? దేన్ని గురించి అమాయకంగా అన్నాడు సారథి. నాకు ఈ ఇంటితో ఉన్న సంబంధాన్ని గురించి. భలే వారే, ప్రస్తుతం ఈ ఇంటికి పెద్ద దిక్కు మీరేగా నవ్వాడు సారథి. అవును, నాకు చాలా పెద్దరికం ఇస్తున్నావు ఆవేశంగా అన్నాడు మన్మథరావు. జరిగిందేమిటో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఏం నీకు తెలియదా? నేను చెప్పడం ఎందుకు? తెలియకేగా అడిగేది. అయితే విను. ఆఫీస్లో నాకు డబ్బు ఇవ్వొద్దని చెప్పావటగా. మీకే కాదు, ఎవ్వరికీ నాకు తెలియకుండా ఇవ్వొద్దన్నాను. అదే ఎందుకన్నావు అని అడుగుతున్నాను అర్చినట్టు అన్నాడు మన్మథరావు. లెక్క లేకుండా డబ్బు తీసుకుంటే రేపు నేను మోహన్కి లెక్క చెప్పొద్దు. కావాలంటే మీరు మోహన్ని అడిగి తీసుకోండి. అడిగాను, కానీ ఆ విధవకేం తెలియదు. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకుంటాడు కసిగా అన్నాడు మన్మథరావు. అందుకే ఇచ్చి ఉండడు. ఇంతకీ మీకెంత కావాలి? 25,000. 25,000 ఎందుకు? షటప్. నువ్వెవడివి నన్ను అడగడానికి? ఇవ్వడానికి ఎవరినని అడిగారు? నీతో మాటలేమిటి? కుక్కకి పెత్తనమిస్తే ఇలాగే ఉంటుంది. ఇవాళ తేలుస్తాను, నువ్వో నేనో హుంకరిస్తూ వెళ్ళిపోయాడు మన్మథరావు. అలాగే తేల్చండి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ వెనక నుంచి బిగ్గరగా అన్నాడు సారథి. పక్క గదిలోంచి అంతా విన్న ప్రియ మన్మథరావు మాటలకి సారథి అభిమానపడి వెళ్ళిపోతాడనుకుంది. కానీ అతను కనీసం బాధ కూడా పడకపోయేసరికి అతను అభిమానం లేని మనిషిగా నిలిచిపోయాడు ఆమె మనసులో.
ఎలాగైనా అతన్ని బయటికి సాగనంపాలి అని కూడా అనుకుంది. రాత్రి 1 అవుతున్నా సారథి కన్ను మూతపడ్డం లేదు. మన్మథరావు మాటలు, ప్రియా చూపులు అతన్ని చాలా గాయపరుస్తున్నాయి. అయినా అతను ఇల్లు వదిలిపోదలుచుకోలేదు. కారణం మాధవరావుకి అతనిచ్చిన మాటే. ఆ రోజు అతనికి ఇంకా బాగా గుర్తుంది. సెలవులకి ఇంటికొచ్చిన పిల్లలతో సరదాగా గడిపాడు మాధవరావు. ఆ రోజు రాత్రి మోహన్ నిద్రపోయాక తన గదిలోకి పిలిచాడు సారథిని. ఏంటి బాబాయ్ అన్నాడు సారథి అంత రాత్రప్పుడు పిలిచినందుకు ఆశ్చర్యపడుతూ. కూర్చో, నీతో మాట్లాడాలి గంభీరంగా అన్నాడు మాధవరావు. మౌనంగా కూర్చున్నాడు సారథి. సారథి, మనం కలిసిన వేళ ఎలాంటిదో కానీ నా పెద్ద కొడుకులా మా మనసుల్లో నిలిచిపోయావు. మోహన్ని స్వంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు. నువ్వు ఉండబట్టే వాడెక్కడున్నా నేను నిశ్చింతగా ఉండగలుగుతున్నాను. క్షణం ఆగాడు మాధవరావు. ఏమిటి బాబా ఇదంతా అన్నాడు సారథి. నన్ను చెప్పనీ సారథి. మోహన్ నా ఏకైక సంతానం, కోట్ల ఆస్తికి వారసుడు. ఎక్కడ ఏ ఆస్తులున్నాయో వాటిని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియని అమాయకుడు. ఈ ఆస్తిని కాజేయడానికి చాలా గ్రహాలు పథకాలు వేస్తున్నాయని నాకు తెలుసు. అందుకే నాకు నువ్వు మాటివ్వాలి. ఏమిటి బాబాయ్ అది? ఎలాంటి పరిస్థితుల్లోనూ మోహన్ని విడిచిపోనని, వాణ్ణి ఒంటరివాణ్ణి చెయ్యనని. ఏమిటి మీరు ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు? నేనెక్కడికి పోతాను? అయినా మీరంతా ఉండగా మోహన్ ఒంటరివాడెందుకు అవుతాడు? అయోమయంగా అన్నాడు సారథి. ఏమో సారథి, మానవ జీవితాలు ఏం చెప్పగలం? రేపు హఠాత్తుగా నేను పోవచ్చు. అహల్య మోహన్ ఒంటరి వాళ్ళవచ్చు. అందుకే నువ్వు మోహన్కి అన్నగా, అహల్యకి పెద్ద కొడుకుగా ఆదుకోవాలి. ఈ ఆస్తిపాస్తులు నక్కల పాలు కాకుండా కాపాడు. అతని చేతులు పట్టుకొని అభ్యర్థించాడు మాధవరావు. అతని కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయాడు సారథి. మీరలా మాట్లాడకూడదు బాబాయ్. మీరు పోతే మోహన్తో పాటు నేను అనాథనైపోతాను. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మా మంచి చెడ్డలు చూసుకోవాలి అన్నాడు. మాధవరావు విరక్తిగా నవ్వాడు. అలాగే దైవం చిన్నచూపు చూస్తే మాత్రం నా బిడ్డని, వాడి ఆస్తిని కాపాడుతానని నాకు మాట ఇవ్వు. చేయి చాచాడు మాధవరావు. మీరు చెప్పినట్టు చేస్తాను స్థిరంగా అన్నాడు సారథి ఆయన చేతిలో చెయ్యి వేస్తూ. వీధిలో డబడబలాడుతూ ఓ ట్రక్కు వెళ్లడంతో గతంలో విహరిస్తున్న సారథి తుళ్ళిపడి వాస్తవంలో కూర్చాడు. అతనికి మళ్ళీ మన్మథరావు మాటలు, ప్రియా వాడి చూపులు గుర్తొచ్చాయి. భారంగా నిట్టూరుస్తూ కళ్ళు మూసుకున్నాడు, నిద్రాదేవిని ఆహ్వానిస్తూ. డైనింగ్ హాల్లో కూర్చొని టిఫిన్ తీసుకుంటున్నారు అంతా. మోహన్ ఉత్సాహంగా ఏదో చెప్తున్నాడు. మిగతా వాళ్ళు కుతూహలంగా వింటున్నారు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. నౌకర్ అందుకోబోతుంటే, ఉండు నేను చూస్తాను అంది ప్రియ లేస్తూ. మీరుండండి ప్రియంవద, నేను చూస్తాను అన్నాడు సారథి. ఆమె ఆగిపోయింది. సారథి మాట్లాడొచ్చాడు. ఎవరు అన్నాడు మోహన్. చెప్పాడు సారథి. మోహన్ గంభీరంగా అయిపోయాడు. ఏమిట్రా అలా అయిపోయావు? నేను చెప్పిన దాంట్లో అంత బాధపడే విషయం ఏముంది? ఆశ్చర్యంగా అన్నాడు సారథి. అదే అభిప్రాయం వెలిబుచ్చింది ప్రియ కూడా. మోహన్ మాట్లాడలేదు. చెప్పరా మోహన్, ఎందుకు హఠాత్తుగా మూగనోం పట్టావు అన్నాడు సారథి. సారథి, ఒక్క మాట అడుగుతాను, చెప్తావా? ఏమిట్రా అది? నేను నీకేమవుతాను? అంటే వట్టి స్నేహితుడేనా, లేకపోతే ఇంకే బంధమైనా మన మధ్య ఉందా? సీరియస్గా అడిగాడు మోహన్. ఏమిట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? అవునరా, నా మాటలు నీకు కొత్తగానే ఉంటాయి. సరే, నేను నీకేమవుతానో చెప్పలేదు. ఇంకా చెప్పడం ఎందుకు? మనం రామలక్ష్మణులం అని బాబా ఏనాడు అన్నారుగా. అంటే నేను నీ తమ్ముణ్ణి, అవునా? అవును. అయితే ప్రియా నీకేమవుతుంది? ఈ ప్రశ్నతో సారథి ప్రియ కూడా తుళ్ళిపడ్డారు. చెప్పు, నేను తమ్ముణ్ణైతే ప్రియా నీకేమవుతుంది? ఏముంది, తమ్ముడి భార్య మరదలవుతుంది అన్నాడు సారథి కాస్త ఇబ్బందిగా. అవునా? మరదల్ని గౌరవించి, అంటే గారు గీరు అని పిలవాలా? అది కాదురా ప్రియంవద, ప్లీజ్ ఇంకేం మాట్లాడొద్దు. నిజంగా నేను తమ్ముళ్ళని నీకు అనిపిస్తే ప్రియని కూడా ప్రియా అని పిలు. ఏకవచనంతో సంబోధించు. ఆమెని పరాయిదానిగా చూడకు సీరియస్గా అన్నాడు మోహన్. సారథి మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. ప్రియా, సారథి అలా పిలవడం నీకు అభ్యంతరమా? గంభీరంగా అన్నాడు మోహన్. అబ్బే, నాకు అభ్యంతరం ఏముంది? కంగారుగా అనేసింది ప్రియా. సరే, అలా అయితే ఇంక నుంచి ప్రియని నువ్వు చరువుగా ప్రియా అని పిలవాలి, ఓకే? మౌనంగా ఉన్న సారథిని కుదుపుతూ అన్నాడు మోహన్. సారథికి సరే అనక తప్పలేదు. మోహన్ తృప్తిగా టిఫిన్ తిని లేచాడు. అయితే ప్రియా సారథి కేసి కోరగా చూడ్డం అతను గమనించలేదు. కానీ సారథి గమనించాడు. అయినా అతనేం పట్టించుకోలేదు. ఏవండి, మెల్లగా పిలిచింది ప్రియా. ఓసారి మూలిగి మరో పక్కకు తిరిగి పడుకున్నాడు మోహన్. ఓసారి కళ్ళు తెరవండి అతని పక్కలో కూర్చొని కుదుపుతూ అంది ప్రియ. ఎందుకు అన్నాడు తను కళ్ళు తెరవకుండానే.
ప్రియమొహం కోపంతో ఎర్రగా ఉంది. భర్తతో ఏదో చెప్పాలన్న ఆమె తాపత్రయాన్ని అర్థం చేసుకొని మోహన్ కళ్ళు కూడా తెరవలేదు. అవతల కొంపలు ఆరిపోతుంటే ఈ నిద్రేమిటండి విసుగ్గా అంది ప్రియ. ఎవరి కొంపలు? మత్తులోనే అన్నాడతను. నా కొంప. ముందోసారి లేవండి మహానుభావా, అతన్ని బలవంతంగా లేవదీస్తూ అంది ప్రియ. ఏమిటోయ్ మంచి నిద్రని పాడు చేస్తావు ఆవులిస్తూ అన్నాడు మోహన్. నిద్ర మళ్ళీ పోవచ్చు, ముందు ఈ సంగతి వినండి. ఏ సంగతి? మీ బాబాయ్ గారు వెళ్ళిపోతున్నారు రహస్యంగా అంది ప్రియ. ఎక్కడికి? ఏమో, మన ఇంట్లోంచి మాత్రం శాశ్వతంగా వెళ్ళిపోతున్నారు. పోన్లే వెళ్ళని. వెళ్ళని ఏమిటండి, మనకున్న పెద్ద దిక్కు ఆయనేగా. అయితే వద్దని చెప్పు. నేను చెప్తే మాంతారా? పోనీ నేను చెప్తాలే. నిజంగా చెప్తారా ఆశగా అడిగింది ప్రియ. నిజంగా చెప్తాను, పూర్తిగా తెల్లారని మళ్ళీ పడుకుంటూ అన్నాడు మోహన్. కానీ మీరు చెప్పాల్సింది ఆయనతో కాదు, మరి మీ సారథితో. సారథితోనా? సారథికి ఆయన ఉండడం అస్సలు ఇష్టం లేదు. తన పెత్తనానికి ఏం ఆటంకం వస్తుందో అని. అందుకే మీ బాబాయ్ గారు వెళ్తాను అనగానే వెళ్ళండి అనేశాడు అంది ప్రియ. సారథి వెళ్ళమన్నాడా? గబాల లేచి కూర్చున్నాడు మోహన్. అతని నిద్రమత్తు కాస్త పూర్తిగా ఎగిరిపోయింది. అవును, అతనే వెళ్ళమన్నట్ట. అయితే వెళ్ళాల్సిందే అంటే తుళ్ళిపడింది ప్రియ. సారథి ఆయన్ని ఉండమనకుండా వెళ్ళమన్నాడంటే అందులో ఏదో ఉండి ఉంటుంది. ఏమిటి ఉండేది నా మొహం? ఆయన గారు ఆటలు సాగవని. ప్రియా అర్చినట్టన్నాడు మోహన్. బిత్తరపోయింది ప్రియ. ప్రియ, సారథిని గురించి నీకు కొద్ది రోజుల నుంచే తెలుసు, కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అందుకే వాడి మాటకి తిరుగులేదు. వాడు వెళ్ళమంటే ఉండమనటానికి నాకు కూడా అధికారం లేదు. ఇంకా ఈ విషయాన్ని వదిలేయి అన్నాడతను గంభీరంగా. ఒకవేళ అతను నన్నొదిలేయమన్నా వదిలేస్తారా? ఆవేశంగా అంది ప్రియ. ఓ క్షణం భార్యకేసి పరిశీలనగా చూసి, వాడలా ఎప్పుడూ చెప్పడు అన్నాడు శాంతంగా. ఒకవేళ చెప్తే? కవ్వింపుగా అంది ప్రియ. వాడి మాటే వింటాను అనేసి విసురుగా బయటికెళ్ళాడు మోహన్. అతని మాటలకి కొయ్యబారిపోయింది ప్రియ. మన్మథరావు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి ప్రియకి సారథంటే మరీ ద్వేషం పెరిగింది. సమయం వచ్చినప్పుడల్లా భర్తకి నూరిపోయడానికే ప్రయత్నిస్తోంది. ఆ రోజు మోహన్ పరధ్యానంగా ఆఫీస్కి వెళ్ళాడు. భార్యకి సారథంటే ఎందుకంత ఇష్టమో ఎంత ఆలోచించినా అతనికి అర్థం కావడం లేదు. అతని రూమ్ 5వ అంతస్తులో ఉంటుంది. మామూలుగానే లిఫ్ట్లో వెళ్ళి కుర్చీలో కూలబడ్డాడు. అతనికి పనిచేయ బుద్ధి కాలేదు. ఏసీ రూమ్ చల్లగా నిశ్శబ్దంగా ఉన్నా అతని మనసు వేడిగానూ చెవులు హోరుగానూ ఉన్నాయి. సారథితో స్నేహం, అతని అభిమానం, తన కోసం అతను పడే శ్రమ గుర్తొచ్చాయి అతనికి. ప్రియ కూడా వాడిలోని ప్రేమాభిమానాల్ని గుర్తిస్తే బావుండును పదే పదే అనుకున్నాడు. అలా 2 గంటల ఆలోచనలతో గడిపాడు. లోపలికొస్తూ మనసు బాగాలేదు, నన్ను డిస్టర్బ్ చేయకండి అని పిఏతో చెప్పడం వల్ల అతన్నెవరూ డిస్టర్బ్ చేయలేదు. క్షణాలు గడుస్తున్న కొద్దీ అతనిలో ఆవేదన ఎక్కువైపోతోంది. చిత్రంగా ఒళ్ళంతా చెమటలు పట్టింది. తనలో శారీరకంగా వస్తున్న మార్పుకి ఆశ్చర్యపోయాడు మోహన్. మరి కాసేపటికి మరీ అధ్వాన్నమైంది అతని పరిస్థితి. హఠాత్తుగా అతనికి ఏసీ పనిచేయడం లేదని స్ఫురించింది. అంతే, గబాల్న లేచి చూశాడు. నిజమే, ఏసీ వర్క్ చేయడం లేదు. బయటికెళ్ళడానికి డోర్ లాగాడు, అది రాలేదు. మరింత కంగారుగా కిటికీల దగ్గరికి పరిగెత్తాడు. అవన్నీ ఫైబర్ గ్లాస్తో క్లోజ్ అయి ఉంటాయన్న సంగతి గుర్తొచ్చి ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. అయితే ఫోన్ డిస్కనెక్ట్ అయి ఉంది. బజర్ కూడా పనిచేయలేదు. అతనికి తన పరిస్థితి అర్థమైంది. మై గాడ్, ఎవరో తనని చంపటానికి ప్లాన్ వేశారు అనుకొని పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు. ప్రాణభీతితో తలుపులు బాదాడు. ఓపికున్న దాకా అరిచాడు. క్రమేపీ అతనిలోని శక్తి పోతోంది. ఊపిరి అందడం లేదు. నా పని అయిపోయింది అనుకుంటూనే తలుపు దగ్గర వాలిపోయాడు. నేను చెప్పిన కాగితాలు రెడీ చేశారా? ఆఫీస్కి వస్తూనే టైపిస్ట్ మేరీని అడిగాడు సారథి. లేదు సార్, ఇంకా సంతకాలు కాలేదు అంది మేరీ. సంతకాలు కాలేదా? అర్జెంట్ అని చెప్పానుగా విసుగ్గా అన్నాడు సారథి. నిజమే సార్, కానీ ఎండీ గారు మనసు బాగాలేదు, డిస్టర్బ్ చేయొద్దన్నారట, అందుకే. మోహన్కి మనసు బాగాలేదా? ఎక్కడున్నాడు? కళ్ళు చిట్లించడిగాడు సారథి. వారి రూమ్లోనే ఉన్నారు అందామే. గబాల్న లిఫ్ట్లో నిల్చున్నాడు సారథి. మోహన్ గది తలుపులు వేసి ఉన్నాయి. మెల్లగా బజర్ నొక్కాడు, మోగలేదు. అతని కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి. గబాల్న తలుపులు బాదాడు, అది తెరుచుకోలేదు. అంతే, అతని మనసు కీడును శంకించింది. బలంగా తలుపుని తన్నాడు, అది ఓ పట్టాన రాలేదు. పిచ్చి బలంతో అక్కడి సోఫానెత్తి దాంతో కొట్టాడు. తలుపు విరిగింది. వెంటనే ఘాటైన వాసన రివ్వున బయటకొచ్చింది. గబాల్న లోపలికి వెళ్ళబోయిన సారథి కాళ్ళకి మోహన్ శరీరం తగిలింది. మై గాడ్ అంటూ అతన్ని భుజాన వేసుకున్నాడు. అప్పటికే అక్కడ చేరిన ఆఫీసు వాళ్ళంతా యజమానికి జరిగిన ప్రమాదాన్ని గుర్తించి హడలిపోయారు.
క్షణాల మీద హాస్పిటల్కి చేర్చారు. డాక్టర్లు పెదవి విరిచారు. మోహన్ శరీరం నీలంగా అయిపోయింది. ప్లీజ్ వీడిని బతికించండి, ఎంత కష్టపడైనా సరే, పసిపిల్లాడిలా ఏడుస్తూ డాక్టర్ని అర్థించాడు సారథి. మా ప్రయత్నం మేం చేస్తాం మిస్టర్ సారథి, ఆ తర్వాత మీ అదృష్టం అన్నారు డాక్టర్లు. క్షణాల మీద వైద్యం జరిగింది మోహన్కి. విషయం చెప్పకుండానే మోహన్ రమ్మంటున్నాడని చెప్పి రప్పించాడు ప్రియని సారథి. ఆమె వస్తూనే భర్త పరిస్థితి చూసి బావురుమంది. ప్రియా ఊరుకో, మోహన్కేం పర్వాలేదు అనునయంగా అన్నాడు సారథి తన దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద మింగేస్తూ. ప్రియా మాట్లాడలేదు, ఏడవడం మానను లేదు. 3 రోజులు మృత్యువుతో పోరాడి మృత్యువును జయించాడు మోహన్. నీరసంగా కళ్ళు తెరిచిన మోహన్ కళ్ళకి సారథి, ప్రియ పక్కపక్కగా నిల్చుని తనకేసే ఆతృతగా చూడ్డం కనిపించింది. నేను బతికే ఉన్నానా అన్నాడు గొణిగినట్టు. అవును మిస్టర్ మోహన్, ఇంకా మీకేం పర్వాలేదు, మరో జన్మ ఎత్తారు అన్నాడు డాక్టర్. తృప్తిగా చూశాడు మోహన్. అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. 2 చేతులు జోడించాడు కృతజ్ఞతగా. జోడించిన ఆ 2 చేతుల్ని పట్టుకొని, సమయానికి వైద్యం జరిగింది కాబట్టి మేమైనా కాపాడగలిగాం. ఇంకొక నిమిషం ఆలస్యమైనా మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడగలిగేవాడు కాదు అన్నాడు డాక్టర్. తల తిప్పి సారథి కేసు చూశాడు మోహన్. మసక కళ్ళతో చూస్తున్నారు ప్రియా, సారథి. మోహన్ ఆర్తిగా చేతులు చాచాడు. అంతవరకు అతి ప్రయాసగా భర్తకి దూరంగా ఉన్న ప్రియ ఒక్క అంగలో అతని చేతుల్లోకి వచ్చి బావురుమంది. తృప్తిగా చూశాడు సారథి. మోహన్ కోలుకునేసరికి దాదాపు 1 నెల రోజులు పట్టింది. అతను మామూలు మనిషి కావడానికి తాత్కాలికంగా తన ద్వేషాన్ని దాచుకొని సారథితో కలిసి తోడ్పడింది ప్రియ. మోహన్ని అప్పటికి కాపాడుకున్నా ఎవరో అతన్ని చంపడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించిన సారథి మనసంతా మరింత చికాగ్గా అయిపోయింది. బాధ్యతలు మరింత పెరిగాయి. ఆనాడు కారు బ్రేకులు పాడు చేసిన వాళ్లే ఈ హత్య ప్రయత్నాన్ని కూడా చేశారని అతను గ్రహించాడు. అప్పటినుంచి గట్టి బందోబస్తు చేయించాడు. ఆ రోజు ఆఫీస్కి బయలుదేరబోతున్న మోహన్ని చూస్తూ నువ్వెక్కడికి అన్నాడు సారథి. ఆఫీస్కే, ఇంట్లో ఉంటే బోర్ కొడుతోందిరా అన్నాడు మోహన్ బ్రతిమాలుతున్నట్టు. నో, ఇప్పుడప్పుడే నువ్వు ఆఫీస్కి రావడానికి వీల్లేదు. ఏదైనా కావాల్సి వస్తే నేనే వచ్చి అడుగుతాను అన్నాడు సారథి. అది కాదురా సారథి, ప్లీజ్ నా మాటకు ఎదురు చెప్పొద్దు. ఖచ్చితంగా అన్నాడు సారథి. మోహన్ నీరసంగా కూలబడిపోయాడు. అలా మోహన్ ఏదో ఒకటి అడగడం, సారథి నో, నా మాటకు ఎదురు చెప్పొద్దు అనడం, మోహన్ దిగులుగా కూలబడిపోవడం చూసి ప్రియలో మళ్ళీ ద్వేషం తలెత్తింది. నివురుగప్పిన నిప్పు మళ్ళీ ప్రజ్వరిల్లింది. ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది? అంతగా అవసరమైతే నేను కూడా ఆయనతో వెళ్తాను, అంతేగాని ఆయన ఆఫీస్కి రాకుండా ఉండరు అంది కఠినంగా. ఆమె మాటలకి సారథి, మోహన్ కూడా తెల్లబోయారు. నా మంచి కోసమే అలా అన్నాడు కానీ దీనివల్ల సారథికే మురుగుతుంది ప్రియా అన్నాడు మోహన్ నచ్చ చెప్తున్నట్టు. అదంతా నాకు తెలియదు. ప్రతి చిన్న విషయానికి మీరు ఆయన్ని అడగడం, ఆయన గారు నీకేం తెలియదు, నువ్వు నోరుముయ్యి అనడం, మీరు నోరుముయ్యడం. మీకు బాగుందేమో కానీ నాకు మాత్రం బాగుండలేదు. అలాంటి అడ్డమైన వాళ్ళందరికీ పెత్తనాలు ఇవ్వబట్టే. ప్రియ మాటలు పూర్తి కాకుండానే మోహన్ చెయ్యి బలంగా ఆమె చెంపని తాకింది. జరిగిన దానికి కొయ్యబారిపోయారు ప్రియా, సారథి కూడా. ఐఎమ్ సారీ, నన్ను రెచ్చగొట్టకు, నేనేదైనా సహిస్తాను కానీ సారథిని ఎవరైనా ఏమన్నా అంటే సహించను. ఇన్నాళ్లలో ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోలేదు అంటే అది నా కర్మ అన్నాడు మోహన్. సారీ ఎందుకు? కావాలని చేసిన పనికి చూస్తాను. ఈ స్నేహితుడు ఏ ముద్దరిస్తాడో నేను చూస్తాను. ఇంత ప్రాణంగా చూస్తున్న మీరు ఏనాడైనా శాసించటం అంటూ జరిగితే ఒక్కసారైనా కట్టుబడి ఉంటాడేమో చూస్తాను అంటూ నోట్లో పైట కొంగు కూకుని తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రియ. నిర్ఘాంతపోయి చూస్తుండిపోయారు ఇద్దరు. ఆ రోజు నుంచి భార్యాభర్తల మధ్య మాటలు తక్కువయ్యాయి. జరిగిన దానికి చచ్చే సిగ్గుగా ఉంది సారథికి. మోహన్ నానాటికి దిగులతో నీరసించిపోవడంతో ప్రియ తన పంతాన్ని విరమించి భర్తని పలకరించింది. అంతేకాదు సారథితో కూడా చనువుగా మాట్లాడసాగింది. తృప్తిగా నిట్టూర్చాడు మోహన్. కాలం గడిచిపోతోంది. మోహన్కి కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఓ రోజు ఒంటరిగా గదిలో కూర్చొని తలుపులు వేసుకొని ఏవో ఫోటోలు చూస్తున్నాడు. అప్పుడే సారథి వచ్చాడు. ప్రియ బయటకెళ్ళడం చూసి రా నేనే పిలుద్దామనుకుంటున్నాను అన్నాడు మోహన్ నవ్వుతూ. ఏమిటంత ఉత్సాహంగా ఉన్నావు? దగ్గరగా వస్తూ అన్నాడు సారథి. అమ్మాయిల్ని చూస్తున్నాను కొంటెగా అన్నాడు మోహన్. అమ్మాయిల్నా? ప్రియ చూసిందంటే చంపేస్తుంది. కంగారుగా తలుపు కేసి చూశాడు సారథి. మోహన్ నవ్వాడు. ఈ అమ్మాయిలు నా కోసం కాదురా, మరి నీకు అర్జెంటుగా పెళ్లి చేసేయాలనుకుంటున్నాను సీరియస్గా అన్నాడు మోహన్. పెళ్ళా? పెద్దగా నవ్వాడు సారథి. ఏం చేసుకోవా? ఎందుకు చేసుకోను?
అయితే ఈ అమ్మాయిని చూడు, ఇందులో ఎవరు నచ్చితే వాళ్ళని మాట్లాడతాను, పెద్ద ఆరిందాల అన్నాడు మోహన్. సారథి మళ్ళీ నవ్వాడు. ఎందుకా నవ్వు, చిరాగ్గా అన్నాడు మోహన్. లేకపోతే ఏమిట్రా, నాకు పెళ్లి చేయాలంటే ఇన్ని ఫోటోలు చూడాలా? ఏం చూడకుండానే చేసుకుంటావా? కొంపదీసి ఇంతకుముందు ప్రేమలో? చచా అదేం లేదు, కంగారుగా అన్నాడు సారథి. మరి? ఓ అర్థమైంది. ఏమిటి? ఆశ్చర్యంగా చూశాడు సారథి. నువ్వు శాంతిని ప్రేమించావు కదూ, నేను ఆ సంగతే మర్చిపోయాను. ఫూల్ని. రేపు వీలు చూసుకొని శాంతి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళొస్తాను. ప్రస్తుతం నీ పెళ్ళి పెద్దని నేనేరా, గర్వంగా అన్నాడు మోహన్. అలాగే నాయన, నా పెళ్ళి నీ చేతుల మీదుగానే చేద్దు కానీ ఇప్పుడు కాదు. కొంపదీసి శాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళావు, పట్టుకుంటే వదలదు, భయంగా అన్నాడు సారథి. మోహన్ నవ్వేశాడు. సరే, నీకు సరిగ్గా 2 నెలలు టైం ఇస్తున్నాను. ఈలోగా పెళ్ళికి ఒప్పేసుకోవాలి. ఆ తర్వాత మన గెస్ట్ హౌస్లో కాపురం, పేరుకు మాత్రమే రోయ్, ఉండడం అంతా ఇక్కడే ఉందురు గాని, అల్లరిగా అన్నాడు. ఏం, కొంపలోంచి గెంటేస్తావా? అలా అయితే జన్మలో పెళ్లి చేసుకోను, భయంగా అన్నాడు సారథి. మోహన్ మళ్ళీ నవ్వాడు. అప్పుడే వచ్చి చివరి డైలాగ్ విన్న ప్రియ, అవును, నువ్వెందుకు పోతావు, మా ప్రాణానికి ఏలినాటి శనివి అనుకుంది మనసులో కసిగా. ఆ రోజు పార్టీలు ఎవరో వస్తే ఓ చిన్న పార్టీ లాంటిది ఇంట్లోనే అరేంజ్ చేశాడు సారథి. బిజినెస్ గురించి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ల గురించి, లాభ నష్టాల గురించి మాట్లాడుకున్నారు. మోహన్ ఆరోగ్యం గురించి విచారించారు. సారథి మేనేజ్మెంట్ మూలంగా బిజినెస్ ఎంత ఇంప్రూవ్ అయింది, అతను తెలివిగా కొత్త రకాల ప్రాజెక్ట్స్ ఎలా సంపాదించాడు అన్న విషయం కూడా చర్చనీయాంశమైంది. సారథిని, అతని ప్రజ్ఞని అందరూ మెచ్చుకుంటుంటే అతను ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. మోహన్ మాత్రం పొంగిపోయాడు. అంతే సార్, నేను కేవలం బొమ్మని, కష్టమంతా వాడిదే, మనస్ఫూర్తిగా అన్నాడు స్నేహితుడిని ఆప్యాయంగా చూస్తూ. మాటలు సంప్రదింపులు ముగిశాయి. పార్టీ భవంతి పక్కగా ఉన్న తోటలో అరేంజ్ చేశాడు సారథి. అందరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ అరేంజ్ చేసిన సోఫాలో కూర్చున్నారు అంతా. బేరర్స్ సర్వ్ చేస్తున్నారు రకరకాల డ్రింక్స్, ఎవరేది కావాలంటే అది తీసుకుంటున్నారు. సారథి, మోహన్ కూడా కంపెనీ కోసం కాస్త టేస్ట్ చేశారు ఎప్పట్లాగే. తోటలోని పూల చెట్ల మించి సువాసనల్ని వెదజల్లుతున్న చల్లని పిల్ల తెమ్మెరలు హాయిగా వీచి అతిథుల్ని మరింత ఆహ్లాదపరుస్తున్నాయి. అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే గేట్ తీసుకుని లోపలికి వచ్చిందో యువతి. ముందుగా ఆమెను చూసింది మోహన్. హాయ్ శాంతి అంటూ లేచి ఎదురెళ్ళి ఆమెనే తీసుకొచ్చాడు. హఠాత్తుగా, అందులోనూ అలాంటి సమయంలో శాంతి రావడం సారథికి ఏమాత్రం నచ్చలేదు. అతని మొహం చూస్తేనే తెలిసిపోతోంది. శాంతి, నువ్వు లోపలికెళ్ళు అన్నాడు మోహన్. ప్రియంవద లేదు, షాపింగ్కి వెళ్ళింది, నువ్వు వెళ్ళి కూర్చో. శాంతి కదల్లేదు, అలాగే నిల్చుండిపోయింది. అతిథులంతా కుతూహలంగా చూశారు ఆమె కేసి. సారథి, మోహన్ కూడా కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. వెళ్ళు శాంతి, ప్రియ ఇప్పుడే వచ్చేస్తుంది అన్నాడు మోహన్. అలాగే, మా వారిని ఓసారిలా రమ్మనండి అంది శాంతి. మీ వారినా? తెల్లబోయాడు మోహన్. అవును, మా వారినే. మీ వారెవరు శాంతి? ఓ, ఆయన చెప్పలేదన్నమాట. కోపంగా సారథి కేసు చూసింది శాంతి. సారథి కళ్ళు చిట్లించాడు. చెప్పరేమండి, ఇంకా నా మీద కోపం పోలేదా? ఏదో కాస్త తొందరపడ్డానే అనుకోండి, అంత మాత్రానికి ఇంత శిక్ష వెయ్యాలా? నా గురించి, నా స్వభావం గురించి మీకు తెలియదు కనుకనా? దీనంగా అంది శాంతి. మోహన్ అయోమయంగానూ, అతిథులు మరింత కుతూహలంగానూ చూస్తున్నారు ఆమె కేసి. ఏమిటి న్యూసెన్స్? విసుక్కున్నాడు సారథి. అతనికి కూడా పరిస్థితి అసహ్యంగానూ అవమానకరంగానూ ఉంది. న్యూసెన్సా? తాళి కట్టిన భార్య ఇల్లెక్కి వచ్చి ఆశ్రయం అడిగితే న్యూసెన్సా? ఇది మీకు న్యాయంగా ఉందా? కళ్ళొత్తుకుంటూ అంది శాంతి. బిక్కచచ్చిపోయాడు సారథి. తాళి కట్టిన భార్య ఎవరు అన్నాడు నీరసంగా. ఇంకెవరు, మీరే. ఎంతైనా అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యని ఇంతమందిలో పట్టుకొని. శాంతి, ఏమిటి గొడవంతా అన్నాడు మోహన్. మోహన్, ఈయన నాకు దైవ సాన్నిధ్యంలో ఈ తాళి కట్టారు. నేను పొంగిపోయాను. నీకు తెలుసుగా ఆయన్ని నేనెంత ఆరాధించానో. అందుకే నా అంత అదృష్టవంతురాలు లేదని మురిసిపోయాను. కానీ నా రాత తారుమారైంది. కొంగులో ముఖం దాచుకుంటూ అంది శాంతి. మోహన్ అనుమానంగా సారథి కేసు చూశాడు. సారథి మరింత కంగారు పడిపోయాడు. ఏమిటి నాటకం అన్నాడు గర్జించినట్టు. నాటకమా? రామరామ. మెళ్ళోని మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ అంది శాంతి. సారథికి జుట్టు పీక్కోవాలనిపించింది. మోహన్, ఈమె మాట నమ్మకు, అంతా అబద్ధం అన్నాడు నిస్సహాయంగా. అబద్ధమా? భగవంతుడా, ఏమిటి అన్యాయం? మోహన్, పెళ్లి చేసుకొని నువ్వు నన్ను ఏడిపించినందుకు నీకిదే శాస్తి అంటూ పోట్లాడుతూ వెళ్ళిపోయారు. నేను కాస్త ఆవేశంగా మాట్లాడాననుకో,
కానీ అవన్నీ మనసులో పెట్టుకొని అసలు నువ్వు నా భార్యవే కాదు పొమ్మంటారని మాత్రం అనుకోలేదు అంది శాంతి బాధతో. మోహన్కి శాంతి చెప్పేదే నిజమనిపించింది. అయినా ఏదో అనుమానం. మోహన్, నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా? పోనీ ఇది చూసైనా నమ్ముతావా? సూట్ కేసులోంచి ఓ ఫోటో అందించింది శాంతి. కుతూహలంగా చూసిన మోహన్ కొయ్యబారిపోయాడు. అది శాంతి సారథి పెళ్లి బట్టలతో పెళ్లి అలంకరణతో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో. సారథి కూడా చూశాడు ఆ ఫోటోని. అతనికి ముచ్చెమటలు పోశాయి. క్షణాల మీద ఆ ఫోటో చేతులు మారింది. అందరూ సారథిని అదోలా చూశారు. మిస్టర్ సారథి, జరిగిందేదో జరిగిపోయింది. ఆమెతో కూర్చొని మాట్లాడుకోండి. ఆమెలో ఏదైనా తప్పుంటే క్షమార్పణ వేడుకుంటుంది. అంతేగాని ఆమెను ఇంట్లోంచి పంపేసి అన్యాయం చేయకండి అన్నారు అతిథులు కూడా కల్పించుకొని. సారథి గంభీరంగా అన్నాడు మోహన్. ఏమిట్రా? శాంతి చెయ్యి పట్టుకో. ముందు పట్టుకో. అది కాదు మోహన్, నా మాట వినను. ఇన్నాళ్ళు నీ మాట నేను విన్నాను. ఈ ఒక్క మాట నువ్వు విని తీరాలి. పట్టుకో గంభీరంగా అన్నాడు మోహన్. శాంతే గబాల్న సారథి చేయి పట్టుకుంది. అతిథులందరూ ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. మా సారథి భార్య వచ్చిన సందర్భంగా ఈరోజు డిన్నర్ కూడా మీ అందరికీ మా ఇంట్లోనే అనౌన్స్ చేశాడు మోహన్. మరోసారి చప్పట్లతో మారుమోగింది ఆ ప్రాంతమంతా. నేనేమైనా తప్పు చేస్తే క్షమించండి దీనంగా అంది శాంతి. కొరకొరా చూశాడు సారథి. మంచి అమ్మాయి, మెచ్చుకున్నారు అతిథులు. ప్రియా శాంతికి జడవేస్తూ శాంతి పెళ్లి విశేషాలు కుతూహలంగా అడిగి తెలుసుకుంటోంది. శాంతి సిగ్గుపడుతూ మధ్య మధ్య ముసిముసిగా నవ్వుతూ జవాబులిస్తోంది. శాంతి మెల్లగా పిలిచింది ప్రియా. ఏమిటి అన్నట్టు వెనక్కి తిరిగింది శాంతి. అదైపోయిందా అంది రహస్యంగా. ఏది? అదే పెళ్ళయ్యాక. ఓ 3 నిద్రలా? నా మొహం. గుళ్ళో పంతానికి చేసుకున్న ఆయన 3 నిద్రలు కూడా చేయనిస్తారా? గుళ్ళో పెళ్ళి మోహన్కి తెలిస్తే చచ్చినా ఒప్పుకునేవాడు కాదు. నువ్వు అంతే. మీ ఇద్దరిది మెత్తని మనసు. సారీ, నిన్ను మర్యాద లేకుండా ఏకవచనంతో పిలుస్తున్నానని ఏమీ అనుకోకు. మోహన్ నాకు అన్నయ్య లాంటివాడు. అంటే నువ్వు వదినవన్నమాట. మరి నా కష్టసుఖాలు మీతో కాక ఎవరితో చెప్పుకోను? చెప్పు దిగులుగా అంది శాంతి. శాంతికి తమ పట్ల ఉన్న గౌరవభావానికి నమ్మకానికి చాలా సంతోషించింది ప్రియా. ఇంకా నీకేం భయం లేదు శాంతి. నిన్ను ఆ సారదే కాదు ఎవ్వరూ ఇక్కడి నుంచి పంపించలేరు అంది అభయమిస్తున్నట్టు. థ్యాంక్స్ ప్రియా అంది శాంతి. ఇంతకీ నేను అడిగింది చెప్పనే లేదు మెల్లగా అంది ప్రియా. ఏమిటి? అమాయకంగా అడిగింది శాంతి. అదే ఏది? అబ్బా ఎలా అడగడం? పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఒంటరిగా. ఓ శోభనం గురించా నువ్వు అడిగేది? ప్రియ అడగడానికి నానా అవస్థలు పడ్డ విషయాన్ని అతి తేలిగ్గా చెప్పేసింది శాంతి. అదే. ఎక్కడ? తాళి కడుతూనే తగువు. ఇంకా శోభనం జరిగేటప్పుడు దిగులుగా అంది శాంతి. ఏమంటోంది శాంతి అంటూ వచ్చాడు మోహన్. ఏమంటుంది? తన గోడు చెప్పుకుంటోంది విసురుగా అంది ప్రియ. ఇంకా నీకేం దిగులేదు శాంతి. సారథిగాడిని నేను కేకలేస్తాను. ఎందుకు ఇలా చేశాడో గాని నిజానికి వాడు చాలా మంచివాడు అన్నాడు మోహన్. నిజమే మోహన్, పైకి అలా అంటారు కానీ ఆయనకి నేనంటే చాలా ప్రేమ. తెగ సిగ్గుపడిపోతూ అంది శాంతి. చూద్దాం ఆ ప్రేమ ఎలా దాస్తాడో. ఇంక నుంచి మీరిద్దరూ ఇక్కడే, మా గది పక్క గదిలోనే. అదే మా పక్క గదే మీ పడక గది. వద్దొద్దు కంగారుగా అంది శాంతి. ఏం? ఆయన ఒంటరిగా ఉంటేనే నన్ను ఎక్కువ ఆప్యాయతగా చూస్తారు. అందుకే మేం వేరే ఉంటాం. వేరేనా? మీరు ఆయనకి ఏదో పెద్ద ఉద్యోగమే ఇచ్చారుగా, చాలా జీతం వస్తుందనుకుంటా. మాకది చాలు అంది శాంతి ఆరిందాలా. వద్దు శాంతి, నువ్వు ఒంటరిగా ఉంటే మళ్ళీ తరిమేస్తాడేమో భయంగా అంది ప్రియ. ఇంకా నన్ను తరిమేయడమా? పక్కున నవ్వింది శాంతి. ఏమిటంత ధైర్యం? నా ధైర్యం గురించి మోహన్ అడుగు ముసిముసిగా నవ్వింది శాంతి. మోహన్ కూడా నవ్వాడు. అయితే మంచి రోజు చూసి మిమ్మల్ని గెస్ట్ హౌస్లో దించొస్తాను, అక్కడ హాయిగా ఉండండి అన్నాడు. క్షణం సిగ్గుపడింది శాంతి. అన్నట్టు అడగడం మర్చిపోయాను, ఈ విషయం మీ అమ్మగారికి తెలుసా శాంతి అన్నాడు మోహన్. శాంతి మొహంలో నీలినీడలు చోటు చేసుకున్నాయి. మా అమ్మ నన్ను ఒంటరిదాని చేసి వెళ్ళిపోయింది మోహన్ అంది బాధతో. తుళ్ళిపడ్డారు మోహన్ ప్రియ. సారీ, మాకెవ్వరికీ తెలియపరచలేదేం బాధగా అన్నాడు మోహన్. శాంతి మాట్లాడలేదు. మరి కాసేపు ఏవో కబుర్లు చెప్పి శాంతిని నవ్వించారు మోహన్ దంపతులు. రాత్రి 10 గంటలు దాటింది. సారథి ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు. మూతి ముడుచుకొని కూర్చున్నాడు. అతని అలకకి తనలోనే సన్నగా నవ్వుకున్నాడు మోహన్. సారథి మెల్లగా అతని భుజం మీద చెయ్యి వేశాడు మోహన్. సారథి చెయ్యి విదిలించేశాడు. ఏమిటి ఇదంతా? నా మీద కోపమే?
పోన్లే అన్నట్టు సారథి, ఈ పైజామా లాల్చి ఎలా ఉన్నాయిరా? అట్టపెట్టె తీసి చూపిస్తూ అడిగాడు మోహన్. బానే ఉన్నాయి ముభావంగా అన్నాడు సారథి. అయితే వేసుకో. నేనా? నేనా? నవ్వాడు మోహన్. నాకు అక్కర్లేదు. వేసుకుంటావా, నన్నే వేయమంటావా? చొక్కా విప్పబోతూ అన్నాడు మోహన్. ఏమిట్రా ఈ దౌర్జన్యం? దౌర్జన్యం కాదురా, తమ్ముడి సరదా. అలాగే వేసుకుంటాను, కానీ నా మాట వింటావా? ఆశగా అడిగాడు సారథి. ఓ, ఎందుకు వినను? సారథి బాత్రూంలోకి వెళ్ళి బట్టలు మార్చుకొచ్చాడు. ఏమిటి ఇవాళ, నా పుట్టినరోజు కూడా కాదే అంటూ. కాదులే, అంతకన్నా గొప్ప రోజు. సారథి ఒంటి నిండా పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ అన్నాడు మోహన్. ఏ ఏ ఏమిట్రా ఇది? మరింత కంగారు పడిపోయాడు సారథి. చెప్పానుగా, ఈ తమ్ముడి సరదా అని. ఇదేం సరదారా? నీకంత సరదాగా ఉంటే మీ ఆవిడ మీద స్ప్రే చేయి, చిరాగ్గా అన్నాడు సారథి. అది తరువాత. ఇంతకీ నా మాట వింటానన్నావు? చెప్పు, ఇప్పుడు తీరిగ్గా వింటాను. బుద్ధిగా నిల్చున్నాడు మోహన్. ఒక్క శాంతికే పెళ్లి జరగడం అబద్ధం రా మోహన్. ఆ ఫోటో అది ఏదో మ్యాజిక్లా ఉంది. శాంతిని పంపేస్తావుగా? ఆశగా అడిగాడు సారథి. 2-3 రోజుల్లో పంపేస్తాను. ఆ ప్రయత్నం మీదే ఉన్నాను, గంభీరంగా అన్నాడు మోహన్. ఓ, థ్యాంక్ యూ మోహన్. నన్ను నమ్మవేమో అని హడలిపోయాను, సంతోషంగా అన్నాడు సారథి. సరే పద. ఎక్కడికి? చెప్తానుగా. అయోమయంగా మోహన్ని అనుసరించాడు సారథి. మోహన్ తన గది పక్క గది దగ్గరికి అతన్ని తీసుకెళ్లాడు. ఇక్కడికెందుకు? ఆశ్చర్యంగా చూశాడు సారథి. మరేం లేదు, శాంతి తల్లి చనిపోయింది, నీకు తెలుసా? శాంతి తల్లి పోయిందా? తుళ్ళిపడ్డాడు సారథి. అవును, వెళ్ళి కాస్త ఓదార్చు, గంభీరంగా అన్నాడు మోహన్. నేనా? ఇప్పుడా? నువ్వే, ఇప్పుడే. మా ఓదార్పులన్నీ అయిపోయాయి, ఇంకా నీ ఓదార్పే మిగిలింది. సారథి అయోమయంగా చూసి గదిలోకి నడిచాడు. వెంటనే తలుపులు టక్కున మూసుకుపోయాయి. బిత్తరపోయాడు సారథి. అతనికేదో స్ఫురించి గదంతా కలియ చూశాడు. అంతే, అతని గుండె ఆగినట్లయింది. శోభనం గదిలో అలంకరించిన పూల పాన్పు, పక్కనే రకరకాల పళ్ళు, స్వీట్సు, ఉక్కిరి బిక్కిరి చేసే అగరొత్తుల సువాసన, వీటన్నింటికంటే మించి తెల్లని జరీ చీరలో, మల్లెల జడతో, చేతిలో పాల గ్లాసుతో తలంచుకొని నిల్చున్న శాంతి. ప్రియా, గుసగుసగా అన్నాడు మోహన్. ఇవాళ నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఆమె తల్లోని మల్లెలు వాసన చూస్తూ అన్నాడు మోహన్. ఇవాళ శోభనం శాంతి వాళ్ళకి, మనకు కాదు, నవ్వింది ప్రియా. మనకి ప్రతిరోజు మొదటి రాత్రే. అబ్బో, అయ్యగారికి అమాయకత్వం పోయి అల్లరి పెరిగిందే. అవును మరి, ఇదంతా నీ సాంగత్యమే, గోముగా ఆమె పైటతో మొహం దాచుకుంటూ అన్నాడు మోహన్. నిజం మోహన్, మీలోని అమాయకత్వం నాకెంతో నచ్చింది. మీ కంగారు మరీ సరదాగా ఉండేది, నవ్వింది ప్రియా హాయిగా. ఆమెకి మరీ సంతోషంగా ఉన్నప్పుడు అతన్ని మోహన్ అంటుంది. నా కంగారు నువ్వెప్పుడు చూసావేం? చిరుకోపంగా అన్నాడు మోహన్. ఎందుకు చూడలేదు? కాలేజీలో చదివేటప్పుడు 2-3 సార్లు మీ ఇంటికి రాలేదు? నిజమే, ఎందుకో నాకు నిన్ను చూసేసరికి మాట తడబడేది. నువ్వు సారథి కోసం వచ్చినందుకు నా మనసు కాస్త బాధపడేది కూడా, నవ్వాడతను. కానీ మీలోని ఆ తడబాటే నాకెందుకో చాలా నచ్చింది. అదీగాక మా నాన్నగారి స్నేహితుని కొడుగ్గా మీరంటే నాకు తెలియని అభిమానం ఏర్పడింది. అందుకే మీ సారథి లేని సమయంలో కావాలనే వచ్చేదాన్ని. మిమ్మల్ని చూస్తుంటే నాలో తెలియని పులికింత కలిగింది. కానీ మీరు నా భర్త అవుతారని, అది కోరి నన్ను చేసుకుంటారని కల్లో కూడా ఊహించలేదు. అతని ఎద మీద వాలిపోతూ తన్మయత్వంగా అంది ప్రియ. మోహన్ హృదయం పున్నమనాటి సంద్రంలా పొంగిపోయింది. కాలేజీ బ్యూటీ అయిన ప్రియ తనని ఆరాధించింది. ఎంతోమంది మాట్లాడితేనే చాలనుకునే ఈ ప్రియ తన కోసం కలలు కంది. ఓహ్, తనెంత అదృష్టవంతుడు అనుకున్నాడు తన్మయత్వంగా. నిర్ఘాంతపోయి నిల్చున్న సారథి పాలు అన్న శాంతి మాటతో తుళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చాడు. అతని కళ్ళు క్రూరంగా అయ్యాయి. ఆమె జబ్బా విసురుగా పట్టుకొని, ఏమిటి నాటకం అన్నాడు. ఇందులో నాటకం ఏముంది? నాటకం కాక ఈ అలంకారం ఏమిటి? ఈ పడగ్గది ఏమిటి? అబ్బే, నాకేం తెలియదండి. మీకు శోభనం అయిందా అని అడిగింది ప్రియ. మరి కాలేదు కదా, అదే చెప్పాను. ఇంకేముంది? తెల్ల చీర, మల్లెపూలు తెచ్చి కట్టుకో అంది. కట్టుకున్నాను. పాల గ్లాస్ తీసుకెళ్ళి మీ ఆయనకి ఇవ్వు అంది. అంతే, నేను పాల గ్లాస్తో గదిలోకి వచ్చాను. ఈ శోభనం సీను నేను చాలా సినిమాల్లో చూశానుగా, అందుకే నాకు అన్నీ తెలుసు అన్నట్టు. ముందు మీరు గదిలో ఉంటే తర్వాత నన్ను పంపి తలుపేయాలి కదా. వీళ్ళేమిటి, ముందు నన్ను పంపి ఆ తర్వాత మిమ్మల్ని. షటప్, ఆగ్రహంతో అరిచాడు సారథి. అరవకండి, వాళ్ళు వింటే బాగుండదు, రహస్యంగా అంది శాంతి. సారథి చిందులు తొక్కాడు.
పాలు ఛీ! ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసి విసిరి కొట్టాడు సారథి. శాంతి ఓసారి అతని మొహంలోకి చూసి ఓ బెడ్షీటు దిండు తీసుకొని కిటికీ పక్కగా వేసుకొని చాలా పొద్దుపోయింది, పడుకోండి అంది. సారథి నిస్సహాయంగా పక్క మీద వాలాడు. ఏమిటి ఈ నాటకం? తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి శాంతి ఇంత సాహసం చేసిందా, లేక దీని వెనక ఏదైనా కథ ఉందా అన్న ఆలోచనలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు సారథి. తెలతెలవారుతుండగా మెలకు వచ్చి చూశాడు. ఆ గదిలో శాంతి లేదు. సారథి ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా సారథిని శాంతిని గెస్ట్ హౌస్లోకి తీసుకెళ్ళి కొత్త కాపురానికి నాందిగా పాలు పొంగించారు మోహన్, ప్రియ. ఆ తరువాత భోజనాలు కూడా అక్కడే చేసి కొత్త దంపతులకి సలహాలు ఇచ్చి వెళ్ళిపోయారు. జరిగేదంతా నిస్సహాయంగా చూస్తున్న సారథి వాళ్ళు వెళ్ళిపోగానే శాంతి మీద నిప్పులు కురిపించాడు. అదేం పట్టించుకోని శాంతి, ఓహ్, ఇల్లు చాలా బాగుందండి. కొన్నాళ్ళు పోయాక మనం కూడా అచ్చం ఇలాంటి ఇల్లే కట్టించుకుందాం. మీకెందుకు, మీరేం దిగులు పడకండి. మీరు తెచ్చే జీతంలోనే అన్నీ జాగ్రత్తగా జరిపి కాస్తో కూస్తో మిగులుస్తాను అంది శాంతి ఉత్సాహంగా. జీవితాంతం వదలదా ఇష్యని కసిగా అన్నాడు సారథి. మృత్యువు కూడా మనల్ని వేరు చెయ్యలేదు నవ్వుతూ అంది శాంతి. నా కర్మ నెత్తిన చేతులు పెట్టుకొని కూలబడిపోయాడు సారథి. మీ కర్మకే నిక్షేపంగా ఉంది. అన్నట్టు మన బెడ్రూమ్ ఎక్కడా? ఏమిటో ప్రియ అన్నీ చూపించింది కానీ బెడ్రూమ్ చూపించలేదు. హడావిడిగా బెడ్రూమ్ వెతకడంలో పడిపోయింది శాంతి. ఈమెని ఎలా వదులుచుకోవాలి అన్న ఆలోచనలో పడిపోయాడు సారథి. అబ్బా, బెడ్రూమ్ చాలా బాగుందండి. ఎలాగైనా మోహన్ చాలా మంచివాడు, లేకపోతే ఇలాంటి ఇల్లు మనకిస్తాడా? అన్నట్టు రాత్రికి వంట ఏం చేయమంటారు? వస్తూనే హడావిడిగా అడిగింది శాంతి. ఏం అక్కర్లేదు, నేను భోజనానికి రాను కసిగా అన్నాడు సారథి. పోనీ పడుకోవడానికి వస్తారా? ఓరగా చూస్తూ అంది. అస్సలు రాను. ఎందుకు రారు? వస్తారు. రాను. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటూ ఆవేశంగా వరండాలోకి వెళ్ళిపోయాడు సారథి. అప్పుడే గదిలోని ఫోన్ మోగింది. కూనిరాగం తీస్తూ ఉత్సాహంగా రిసీవర్ తీసింది శాంతి. అదే సమయంలో హాల్లోని ఫోన్ రిసీవర్ సారథి తీశాడు. హాల్లోని ఫోన్కి ఇంటర్కమ్ ఫోన్స్ గదికి ఉన్నాయి. సారథి హలో అనబోయి శాంతి గొంతు వినిపించి క్షణం ఆగాడు. హలో, మిసెస్ సారథి స్పీకింగ్ అంది హుందాగా. అవతల నుంచి ఓ మగాడి నవ్వు గట్టిగా వినిపించింది. ఆ నవ్వుకి శాంతి, సారథి కూడా తుళ్ళిపడ్డారు. ఎవరు మాట్లాడేది అంది శాంతి. శాంతి అంది అవతల గొంతు. అవును శాంతినే. మీరెవరు? నా పేరు రావు. రావా? అవును, నీకు బాగా పరిచయిస్తుండే. మళ్ళీ నవ్వాడతను. ఆ నవ్వు చాలా చిరాకు కలిగించింది శాంతికి. ఇంతకీ సంగతి ఏమిటి? ఎందుకు ఫోన్ చేశారు అంది కాస్త విసుగ్గా. ఓ, అప్పుడే ధనవంతుల దర్పం కూడా వచ్చేసిందే. వెరీ గుడ్. ఇంతకీ ఇంట్లో స్థిరపడ్డట్టేనా? కాస్త స్వరం తగ్గించి అన్నాడతను. అప్పుడు అర్థమైంది శాంతికి అతనెవరో. కంగారుగా అటు ఇటు చూసింది. ఏం, సారథి భార్యగా గుర్తించబడ్డావా? పడే ఉంటావులే, లేకపోతే ఆ భవంతిలో ఎలా ఉండగలుగుతావు? సరేలే, ఎందుకు ఫోన్ చేశావు అంది శాంతి భయంగా. నీ క్షేమ సమాచారాలు కనుక్కుందామని అదోలా నవ్వాడతను. కనుక్కున్నావుగా, ఇంకా పెట్టేయి ఫోన్ కఠినంగా అనేసి రిసీవర్ పెట్టేసింది శాంతి. అవతలి వ్యక్తి కూడా పెట్టాక తను కూడా రిసీవర్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు సారథి. కంగ్రాచ్యులేషన్స్. వరండాలో కూర్చుని ఏదో పుస్తకం చూస్తున్న శాంతి తుళ్ళిపడి చూసింది. ఎదురుగా మన్మథరావు. నన్ను గుర్తుపట్టావుగా అన్నాడు లోనికొస్తూ. అయ్యో, మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏమిటి? మోహన్ పెళ్లిలో చూశానుగా, రండి ఆప్యాయంగా ఆహ్వానించింది శాంతి. మన్మథరావు కూర్చుంటూ మొత్తానికి సాధించావు నవ్వుతూ అన్నాడు. దేని గురించి మీరు మాట్లాడేది అమాయకంగా అంది శాంతి. నీ పెళ్లి గురించే. నా పెళ్లి గురించా? సారథిని చేసుకుంటానన్నావు, చేసుకున్నావు. పట్టుదలంటే అలా ఉండాలి. అందుకే నీకు అభినందనలు చెప్పాలని ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు మన్మథరావు. థ్యాంక్స్. ఇబ్బందిగా కదిలింది శాంతి. నిన్ను సరిగ్గా చూస్తున్నాడా రహస్యంగా అడిగాడు మన్మథరావు. ఎవరు? అదే సారథి. భార్యని సరిగ్గా చూడకుండా ఉంటారా ఎవరైనా? నవ్వింది శాంతి. నిజం. నవ్వలేక నవ్వినట్లు నవ్వాడు. అవును, మీరు మీ అన్నగారింట్లోంచి వెళ్ళిపోయారని విన్నాను. అదంతా ఓ పెద్ద కథమ్మా శాంతి. మన వాళ్ళని మనం బయట పెట్టుకోకూడదు కానీ మా అన్నయ్యతోనే నాకు ఆ ఇంటితో రుణం తీరిపోయింది బాధగా అన్నాడు మన్మథరావు. అదేమిటి, మీ అన్నయ్య గారు ఉండగానే మిమ్మల్ని ఇంట్లోంచి? అబ్బే, అదేం కాదు. చిన్నప్పటి నుంచి నీలాగే నాకు కాస్త అల్లరెక్కువ. అలాంటి అల్లర్లు మానయ్యమని అన్నయ్య మందలించేవాడు. నేను అలుగుతూ ఉండేవాణ్ణి అంతే.
ఓ అంతేనా, ఉండండి కాఫీ తెస్తాను. లేవబోతున్న శాంతిని ఆపేశాడు మన్మథరావు. కాసేపు తర్వాత అసలు విషయం బయటపెట్టాడు నసుగుతూనే. తను చాలా మారిపోయానని, అన్నగారి కంపెనీలోనే ఏదో ఒక పని చెయ్యాలనుందని, ఆ విషయాన్ని గురించి కాస్త సారథికి రికమెండ్ చేయమని. శాంతి కాసేపు ఆలోచనలో పడి, మా వారు కూడా ఓ ఉద్యోగస్తుడే, మీరు డైరెక్ట్గా మోహన్ దగ్గరికే వెళ్ళి అడగకూడదు అంది. అతను అదోలా నిట్టూర్చాడు. లేదమ్మా, పేరుకు మాత్రమే మోహన్ యజమాని, వ్యవహారం నడిపేదంతా మీ ఆయనే. ఎవరిని పనిలో పెట్టుకోవాలన్నా, ఎవరిని తీయాలన్నా అంతా ఆయన పెత్తనమే. అదేం కర్మో కానీ సారథికి నా పేరు వింటేనే చిరాకు. నేను చెప్తాలేండి, దర్పంగా అంది శాంతి. నా తల్లే, నిజంగా నీ మనసు వెన్న. తృప్తిగా లేచాడు మన్మథరావు. గర్వంగా చూసింది శాంతి. వస్తానమ్మా, అలాగే వెళ్ళిరండి, మీ పని అయ్యేలా నేను చూస్తాను, ఆయన నా మాట కాదనరు అంది ఆయన్ని సాగనంపుతూ. మన్మథరావుని పంపి లోపలికొచ్చిన శాంతి కొయ్యబారిపోయింది. గది గుమ్మాని కానుకుని తన కేసే చూస్తూ నిల్చున్నాడు సారథి. మోహన్ ఇప్పుడు ఆఫీస్కి బాగానే వెళ్తున్నాడు. అయితే సారథి అతన్ని ఒంటరిగా వెళ్ళనివ్వడం లేదు. బాడీగార్డ్లా తను వెళ్తున్నాడు. అయితే ఎవరి కార్లలో వాళ్లే వెళ్తున్నారు. సారథికి అన్ని వస్తువులతో పాటు ఓ ఫియట్ కొనిచ్చాడు మోహన్. కాలం హాయిగానే సాగిపోతోంది. బిజినెస్ పనులు ఎక్కువగా సారథే చూసుకుంటున్నాడు. పై ఊళ్ళు వెళ్లాల్సిన ఆర్డర్స్ బుక్ చేసుకోవాలన్నా మోహన్ చూసుకుంటున్నాడు. ఆ రోజు సారథి కోసం చూసి అతను ఎంతసేపటికి రాకపోవడంతో తనే బయలుదేరాడు మోహన్. డ్రైవర్ వెనకాల కూర్చుంటే మోహన్ డ్రైవ్ చేస్తున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి రోడ్డుకి అడ్డంగా ఓ వ్యక్తి స్పృహ తప్పి పడి ఉన్నాడు. మోహన్ కారాపి పరిసరాలు చూశాడు. నిర్మానుష్యంగా ఉంది రోడ్డంతా. డ్రైవర్ దిగి చూడు అన్నాడు. డ్రైవర్ దిగాడు. పడి ఉన్న వ్యక్తిని చూసి తాగి పడున్నట్టు ఉన్నాడయ్యా అన్నాడు డ్రైవర్ అతన్ని తట్టిలేపుతూ. అతను కనీసం లేవలేదు, కనీసం పలకనైనా పలకలేదు. మోహన్ కూడా కారు దిగి ఏయ్ లే అన్నాడు కాస్త విసుగ్గా. వాడు లేవలేదు. కానీ పిడుగుల్లా 4 వ్యక్తులొచ్చి అతని మీద పడ్డారు. అనుకోని ఈ సంఘటనకి తెల్లబోయారు డ్రైవరు, మోహన్ కూడా. మోహన్ ఏదో అనబోయేంతలో కింద పడి ఉన్న అతను కూడా లేచి మోహన్ మీద పడ్డాడు. కథ కొనసాగుతుంది.